ఈ ముగ్గు అయితే సంక్రాంతి రోజు మా అమ్మ మా ఇంటి ముందు వేసిందండి. నేను లెగవక ముందే తానే అంటే ముందు రోజు నైటే ఇలా ముగ్గు వేసి రంగులైతే దిద్దింది. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికల్లా లేట్ అవుతుందని చెప్పేసి ఈసారి అయితే మా అమ్మ ముందే వేసింది. అంతేకాకుండా ఈసారి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. 2 గ్రూపులు అయితే మా ఊరిలో రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మా ఊరిలో నిర్వహించడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున ఉమెన్ అండ్ మెన్ పార్టిసిపేట్ చేశారు. మెన్కి ఒక రకంగా అంటే ఒక రకమైనటువంటి కాంపిటీషన్స్, అలాగే ఉమెన్కి కూడా రకరకాలైనటువంటి ఆటల పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏంటంటే ముగ్గుల ప్రోగ్రాము ఒక కమిటీ వాళ్ళు అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో అందులో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఆ పోటీలో భాగంగా ముగ్గులు వేస్తున్నారనమాట. మార్నింగ్ వేసినటువంటి ముగ్గులు కూడా నేను తీశాను. సో ఎవరికి తోచినటువంటి థీమ్ అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయి ఉన్నారు. మా ఊరిలో ముందే అనౌన్స్ కూడా చేశారనమాట. మా ఊరికి మా విలేజ్కి గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట ఇలా ఉంటాయని. ఇలా జరగడానికి కారణం ఏంటి అని అంటే మా ఊర్లో మా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి సంక్రాంతి పండుగ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఎప్పుడు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అందులో భాగంగానే ఇప్పటికీ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది. తినైతే మా తమ్ముడి భార్య నాకు మరదలు అవుతుంది. సో వాళ్ళ ఇంటి ముందు అయితే ముగ్గు వేయడం జరిగింది. పొద్దున్నే ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులండి. తర్వాత ఇంతకు ముందు చూపించాను కదా, అవేమో కాంపిటీషన్లో భాగంగా వేసినవి. ఇది కూడా మా ఇంటి ముందు నేను వేసినటువంటి ముగ్గు. సో నేను ఇంతకుముందు అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని దేంట్లోనైనా. చిన్నప్పటి నుంచి కూడా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని, ప్రైజెస్ ఎన్నో తెచ్చుకునేదాన్ని అనమాట. సో కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కాంపిటీషన్లో భాగంగా వీళ్ళు వేస్తున్నాయి అనమాట. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఇందులో అయితే పార్టిసిపేట్ చేశారు. ఈసారి ఇంకొక పని ఏంటంటే ఆడపడుచులు అలాగే కోడళ్ళు పోటాపోటీగా వేశారనమాట. అంటే ఊరి ఆడపడుచులు మేం కదా, మాకు వదినలు తర్వాత మరదళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కోడళ్ళు అనమాట. ఇక పోటాపోటీగా జరిగింది. ఎవరికి నచ్చినటువంటి థీము అంటే వాళ్ళకు వచ్చినటువంటి కాన్సెప్ట్ థీమ్ అట్లా తీసుకొని వేశారు. సో మోస్ట్లీ చుక్కలకైతే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వలేదనిపించింది, కానీ డిజైన్స్ ఎక్కువగా వేశారు. కొంతమంది మాత్రమే చుక్కల ముగ్గులు వేశారు. అయినా కానీ చాలా సందడిగా జరిగింది. అందరం ఒక దగ్గర చేరి ఇలా పార్టిసిపేట్ చేయడం మాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో, ఎంత ఎంజాయ్ చేశామంటే అందరూ ఒకసారి కలుసుకున్నప్పుడు ఎవరికైనా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మేము కూడా అలాగే ఎంజాయ్ చేసామన్నమాట. అంతేకాకుండా ఈ టీం వాళ్ళు ఏంటంటే ఈ యూత్ వాళ్ళు క్విజ్ కాంపిటీషన్ కూడా పిల్లల కోసం పెట్టారనమాట. ప్రైజ్ మనీ కూడా మనీ రూపంలోనే ఇచ్చారనమాట. అంటే మా ప్రైజెస్ అన్నీ కూడా మనీ రూపంలో ఎక్కువగా ఇచ్చారు. సో ఇంకొక యూత్ వాళ్ళు కూడా చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మరి